అందరికీ నమస్కారం. శ్రీధర్స్ సిసిఈ అనంతపురం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికి కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం దేశానికి ఎంతో కొంత మేలు చేసి మనం మన దేశానికి కొంత ఉపయోగపడ్డాము అని అనిపించుకునేలాగా మనము జీవిస్తే మనకు దేశానికి అందరికీ మంచిది. ఈరోజు ఆగస్టు 15 కదా, అందుకోసమే మీకు ఈ శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈరోజు క్లాసు మీరు బోర్డు మీద చూస్తున్నప్పుడు మీకు కొన్ని సెంటెన్సెస్ కనపడుతున్నాయి. అవి ఎర్రర్స్ ఉన్న సెంటెన్సెస్. వాటిని మీరు ఎలా రెక్టిఫై చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్లాస్ స్టార్ట్ చేయకంటే ముందు మీకు నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. అదేమిటంటే, దగ్గరలో రాబోతుండే ఆర్ఆర్బి, ఐబిపిఎస్ ప్రిలిమ్స్, అట్లనే మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కూడా, వాటికి మనము ఇప్పటి నుండి బాగా థరోగా ప్రిపేర్ కావాలి. వొకాబులరీలో బాగా థరోగా ఉండాలి. చిన్న చిన్న టెక్నిక్స్, షార్ట్ కట్స్ తెలుసుకుంటే మెయిన్స్ పేపర్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 5 or 6 సెంటెన్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత వొకాబులరీ కూడా ఈ రోజు నుంచి మీతో నేను కొన్ని చాలా పనికి వచ్చేవి, అంటే మనకు చాలా ఉపయోగపడే వొకాబులరీ వర్డ్స్, మనల్ని తరచు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఆ వొకాబులరీ వర్డ్స్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేసి వాటికి మీనింగ్స్ ఇస్తూ వస్తాను. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు వొకాబులరీ పార్ట్ వచ్చినప్పుడు కూడా, మిగతా సెంటెన్సెస్ వచ్చినప్పుడు రూల్స్ ఎలా మీరు నోట్ చేసుకుంటారో, అలాగే వొకాబులరీని కూడా మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. రోజు ఒక 2-3 పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ నేను చెబుతూ వస్తాను. కాబట్టి మీకు ఒక వారం తిరిగేలోగా సుమారుగా ఒక 20 to 25 పెయిర్స్ ఆఫ్ వర్డ్స్, లేక ఉంటే ఒకసారి 3 వర్డ్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క సెట్లో. అట్లవన్నీ మీకు గుర్తుండిపోతాయి. అవి మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో, ప్రిలిమ్స్లో కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. వొకాబులరీ మీద మనకు మంచి నాలెడ్జ్ ఉంటే ఫిల్లర్స్ బాగా కరెక్షన్ చేయొచ్చు. ఈ మధ్య వస్తుండే ఐబిపిఎస్ పిఓ న్యూ ప్యాటర్న్, లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా మీకు ఈ వొకాబులరీ చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ శ్రమ లేకుండా, క్వశ్చన్స్ చూడడానికి ఎంత పెద్దగా ఉన్నా, అందులో కొత్త కొత్త పదాలు చాలా ఉన్నా కూడా మీరు ఈ చిన్న చిన్న గ్రామర్ షార్ట్ కట్స్, గ్రామర్ టిప్స్, అలాగనే వొకాబులరీలో కన్ఫ్యూజ్ చేసే వర్డ్స్ చూసేందుకు ఒకే రకంగా ఉండి, దాదాపుగా స్పెల్లింగ్లోను ప్రొనౌన్సియేషన్లోను దాదాపుగా ఒకే రకంగా ఉంటూ మీనింగ్స్లో డిఫరెన్స్ ఉంటాయి చూసారా, అట్లా పదాలే మనకు చాలా ఇబ్బంది పెట్టేది ఫిల్లర్స్ విషయంలో. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఫిల్లర్స్ ఉంటున్నాయి కాబట్టి మీరు వాటికి చాలా ఉపయోగపడుతుంది. అలానే సినానిమ్స్కి కూడా. అందుకని వొకాబులరీ మీద కూడా ఈరోజు నుంచి మనం క్లాసెస్లో నేర్చుకుందాము. ముందుగా వర్బ్స్ చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ వర్బ్స్ ఆధారంగానే ఈరోజు కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ సెంటెన్సెస్ కొన్ని మనం నేర్చుకుందాం. అందులో మొదటి 3 మీరు ఈరోజు బోర్డు మీద చూస్తున్నారు. ఇప్పుడు అదేమిటంటే, లుక్ అట్ ద ఫస్ట్ సెంటెన్స్. A few selfish leaders are bent to harm the very foundation of
ద డెమోక్రసీ అనే సెంటెన్స్ మనకి ఇవ్వబడింది. దీంట్లో మనము ఎర్రర్ ఎక్కడుందో కనుక్కోవాలి. ముందుగా మీకు బెంట్ అనే పదం చెప్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఒక సెంటెన్స్లో నేను ఒక పదం దీని మీనింగ్ ఇది, దాన్ని అలా వాడతారని చెప్పినప్పుడు దయచేసి మీరు ఆ వర్డ్ని ఆ సెంటెన్స్ వరకే ఉపయోగపడుతుందని అనుకోవద్దండి. సెంటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వర్డ్స్ గురించి చెబితే ఆ వర్డ్స్ మీకు ఎటువంటి ఎగ్జామినేషన్లో అయినా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎటువంటి ఎగ్జామినేషన్లో అయినా, ఐబీపీఎస్ పిఓ మెయిన్స్, ఆర్ఆర్బీ పిఓ మెయిన్స్ ఆర్ ఎనీ అదర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎక్కడైనా సరే మీకు ఆ వర్డ్స్ యొక్క నాలెడ్జ్ మీకు చాలా చాలా పనికొస్తుంది. ఇప్పుడు అట్లాంటి పదాలలో ఒకటి బెంట్ అనేది ఫస్ట్ సెంటెన్స్లో. బెంట్ అంటే మామూలుగా మనము బెండ్ అనే పదానికి పాస్ట్ సింపుల్. బెండ్ అంటే వంగడము, కిందకి లేక ముందుకి వంగడాన్ని బెండ్ అంటారు. వంకరగా ఉన్నా కూడా బెండ్ అంటారు. దానికి పాస్ట్ సింపుల్ వచ్చి బెంట్, బిఈఎన్టి, బిఈఎన్డి V1, బిఈఎన్టి V2, V3 కూడా మరి బిఈఎన్టీనే. ఇది కేవలం వర్బు మాత్రమే కాదు, బెంట్ని మీరు ఇంకొక అర్థంతో కూడా వాడచ్చు. వంచడము అనే అర్థంతోనే కాదు, ఇంకొక అర్థంతో కూడా వాడచ్చు బెంట్ని. అదేమిటంటే ఎవరైనా ఒకరు చాలా డిటర్మినేషన్తో ఈ పని చేసి తీరాలా, ఇలా అని తీరాలా, ఐ షుడ్ సే, ఐ విల్ సే లైక్ దిస్, నేను ఇలానే చేస్తాను, ఐ విల్ డెఫినెట్లీ డూ సో, ఐ విల్ నాట్ మిస్ ఇట్, దీన్ని ఖచ్చితంగా నేను చేస్తాను అని ఎవరైనా డిటర్మినేషన్తో మాట్లాడుతున్నప్పుడు కూడా, వాళ్ళు అలా చేస్తున్నారు దాన్ని అని చెప్పినప్పుడు కూడా మీరు బెంట్ వాడచ్చు. అప్పుడు బెంట్కి అర్థము వంగడము వంచడము కాదు. టు బీ డిటర్మైన్డ్ టు డూ సంథింగ్, లేక టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్, లేక టు డిసైడ్ స్ట్రాంగ్లీ టు డూ సంథింగ్, దాన్ని బెంట్ అంటారు. ఓకే, నేను ఆ అర్థంతోనే బెంట్ వాడాను. సెంటెన్స్ ఏముంది, దేశంలో కొందరు స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు డెమోక్రసీ యొక్క, ప్రజాస్వామ్యం యొక్క పునాదులనే దెబ్బతీయడానికి పూనుకొన్నారు. అంటే వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు ప్రజాస్వామ్యం యొక్క పునాదులని దెబ్బ కొట్టాలి అని చెప్పేసాను. అటు ఎవరైనా ఒక పని చేయడానికి, అది చెడైనా మంచైనా, గట్టిగా నిర్ణయించుకున్నారు అన్నప్పుడు బెంట్ వాడాల. కానీ ఆ బెంట్ అర్థం వంగడం కాదు, నిర్ణయించుకోవడము, టు బి డిటర్మైన్డ్. ఓకే, అది అర్థమైంది. ఇప్పుడు తప్పు ఎక్కడుంది అంటే, ఎప్పుడైనా బెంట్ని డిటర్మైన్డ్ అనే అర్థంతో, హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్ అనే అర్థంతో వాడితే, బెంట్ పక్కన స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే, బెంట్ తర్వాత ఆన్ అయినా రావాలి లేదా అపాన్ అయినా రావాలి. ఎయిదర్ ఆన్ ఆర్ అపాన్. వచ్చాక దాని పక్కన వర్బ్ ఉంటుంది చూసారా, ఆ వర్బు V1కు ఐఎన్జి యాడ్ అయ్యి ఉండాలి. V1 అంటే వర్బ్ 1, ప్రజెంట్ సింపుల్ వితౌట్ ఎస్, దానికి ఐఎన్జి కలిపి చెప్పాలి. అంటే బెంట్ ఆన్ డూ ఐఎన్జి, బెంట్ ఆన్ గో ఐఎన్జి, బెంట్ అపాన్ సే ఐఎన్జి. అట్లానే ఇప్పుడు ఏముంది అక్కడ, బెంట్ పక్కన నేనేమిచ్చాను, లీడర్స్ ఆర్ బెంట్ టు హార్మ్ అన్నాను. బెంట్ పక్కన 2 + V1 రాదు, ఇది ఉంది కదా, ఇది తప్పు. 2V1 రాదు, మరేమొస్తుంది అంటే బెంట్ పక్కన ఆన్ వచ్చి, ఆన్ పక్కన ఏం రాశాను, వర్బుకు ఐఎన్జి అన్నాను. అంటే వర్బు రాసి ఐఎన్జి పెట్టాలి, అంటే హార్మ్కి ఐఎన్జి పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఏ ఫ్యూ సెల్ఫిష్ లీడర్స్ ఆర్ బెంట్ ఆన్ హార్మ్ ఐఎన్జి, బెంట్ ఆన్ హార్మింగ్ ద వెరీ ఫౌండేషన్, ఆ పునాదులనే, వెరీ ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రసీ అని అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, బెంట్ ఆన్, బెంట్ అపాన్ ప్లస్ V1 ఐఎన్జి. ఇది ఎంత సులభమైన రూల్ కదా. స్పెల్లింగ్ కూడా చాలా చిన్నది కదా, బిఈఎన్టి, బెంట్ 4 అక్షరాలే. కానీ మీరు ఐబీపీఎస్ పిఓలో, లేక ఎస్బీఐ పిఓ, లేక ఆర్ఆర్బీ పిఓ అట్లాంటి ఎగ్జామ్స్ అప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్స్ కనపడతాయి మీకు. ఆ క్వశ్చన్లో ఒక చోట గ్యాప్ పెట్టింటాడు, ఒక అంటే బ్లాంక్ లాగా ఉంటుంది. ఆ బ్లాంక్కి కింద 5 ఆప్షన్స్ ఇచ్చింటారు. ఇచ్చి ఇందులో ఏ పదం, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సరిగ్గా సరిపోతుందో బ్లాంక్లో ఐడెంటిఫై చేయండి అంటారు. మీరు ఆ మొత్తం ప్యాసేజ్ చదువుకుంటూ కూర్చుంటే టైం పోగొట్టుకుంటారు.
అది చూస్తేనా 5 నుంచి 8, 10 వాక్యాలు ఉంటుంది ఒక్కోసారి. మధ్యలో ఒక లైన్ మాత్రం మిస్ చేసింటాడు. ఆ లైన్ ఇదేనా అని 5 ఆప్షన్స్ ఇచ్చింటాడు. అందులో మీరు ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్ ది ఎంటైర్ ప్యాసేజ్ యూ విల్ ఓన్లీ ఎండ్ అప్ ఇన్ లూజింగ్ టైమ్. డోంట్ డూ దట్ మిస్టేక్. లుక్ అట్ ది ఆప్షన్స్. ఆప్షన్స్లో మీకు కొన్ని తప్పులు కనపడతాయి. ఎలాగా? ఇదే సెంటెన్స్ వచ్చింది మధ్యలో ప్యాసేజ్లో, ఇదే సెంటెన్స్ వచ్చింది. బెంట్ నుంచి ఖాళీ పెట్టేశాడు. ఎక్కడ దాకా? ఫౌండేషన్ దాకా ఖాళీ పెట్టాడు. ఇక్కడ దాకా ఖాళీ పెట్టాడు. మిగతాదంతా ఉంది. ఆఫ్ ద డెమోక్రసీ ఉంది, వెనకాల అది కూడా ఉంది. ఇంకా ఇవి వేరే సెంటెన్సెస్ ఉన్నాయి. బ్లాంక్ మటుకు బెంట్ నుంచి ఫౌండేషన్ దాకా పెట్టాడు. ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇట్లానే బెంట్ టు హార్మ్ ద వెరీ ఫౌండేషన్, ఇంకొకటి బెంట్ టు హార్మింగ్ ద వెరీ ఫౌండేషన్, 3 బెంట్ ఆన్ హార్మ్ ఐఎన్జి హార్మింగ్ ద వెరీ ఫౌండేషన్, 4వది బెంట్ అపాన్ టు హార్మ్ ది వెరీ ఫౌండేషన్, 5వది ఏదో బెంట్ టు అని చెప్పి హార్మడ్ హార్మడ్ ది వెరీ ఫౌండేషన్ అని ఇచ్చాడు. మీకు ఇది గుర్తుంది అనుకోండి. ఏమని? ఒకసారి క్లాసులో విన్నాం మేము, బెంట్ వస్తే ఆన్ అపాన్ V1ING. ఎక్కడుంది ఇది? ఆప్షన్స్లో ఒక చోట మాత్రమే ఉంది. అంతే. మీరు ఇంకా 100% ష్యూరిటీతో దాన్ని పిక్ చేసుకోవడమే ఆన్సర్. ఇంకా అది ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయ్యి మార్క్ ఇస్తుంది. ఏది? చిన్న రూల్. ఇప్పుడు మీరు బెంట్ పక్కన ఆన్ అపాన్ ప్లస్ V1ING వస్తుందని తెలుసుకొని ఉంటే, అట్లా ఆప్షన్స్లో ఒకటి ఉంటే, వై షుడ్ యూ రీడ్ ది ఎంటైర్ ప్యాసేజ్ రన్నింగ్ ఇంటూ సమ్ 8-10 sentences అండ్ దస్ లూజింగ్ టైమ్? నాట్ నెసెసరీ. జస్ట్ ఫైండ్ వేర్ ది ఎర్రర్ ఈజ్ ఇన్ ద యూసేజ్. అందుకనే ఎప్పటికైనా IBPS PO అయినా SBI ఏ ఎగ్జామ్ మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా చిన్న గ్రామర్ రూల్స్ ఆధారంగానే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ప్యాటర్న్ మార్చిండొచ్చు, ఊరికే పేరు పెట్టిండొచ్చు, న్యూ ప్యాటర్న్, లేటెస్ట్ ప్యాటర్న్ అని ఇట్లా పేర్లు ఉండొచ్చు. అది ఏదో న్యూ ప్యాటర్న్ అట్లా అనుకోవద్దండి. న్యూ ప్యాటర్న్ కావచ్చు, బట్ నాట్ ద న్యూ రూల్స్. ద రూల్స్ ఆర్ ద సేమ్. అవే రూల్సే. వాటిని అడుగుతున్న తీరు వేరేగా ఉంది. అంటే ఎలా ఉంటుంది? నీళ్లు తాగినట్టు అనమాట. దోసిల్లో కూడా నీళ్లు తాగొచ్చు, లేక బాగా వెండి గ్లాసులో కూడా నీళ్లు తాగొచ్చు. నీళ్ళేమో అవే, గ్లాస్ మారిందంతే. గ్లాస్ కొత్తది వచ్చింది. ఇంతకుముందు చేతులు, ఇప్పుడు గ్లాస్. ఇంతకుముందు స్టీల్ గ్లాసు, ఇప్పుడు వెండి గ్లాస్. రూల్స్ ఆర్ ద సేమ్ వన్స్. అవే రూల్సే. అడుగుతున్న తీరు మార్చారు. ఎక్కడైనా ఏ ఎగ్జామ్ పోయినా బెంట్ పక్కన ఆన్ అపాన్ వచ్చి వాళ్ళు అలానే చేయాలనుకున్నారు అంటే పక్కన V1INGనే ఉండాలి. వేరే చూడడానికి అవకాశమే లేదు. అది తెలుసుకుంటే చాలు. ఆ ప్యాస్ చదవాల్సిన పని లేదు, తప్పని కూడా రాదు, ఖచ్చితంగా సరిపోయి ఉంటుంది. అంతే. చూసారు? చిన్న రూల్. బెంట్ ఆన్ అపాన్ ప్లస్ V1ING. ఎప్పుడు? వెన్ సంబడి ఈస్ డిటర్మైన్డ్ టు డూ సంథింగ్. అంతే, అయిపోయింది. మీ ఆన్సర్ వచ్చేసింది. పేపర్ చాలా కష్టం సార్ ఈసారి, ఏ క్వశ్చన్సే సగం పేజీకి ఉన్నాయి అంటుంటారు. లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. భారతదేశంలో మనది ఇంగ్లీష్ మాతృభాష కాదు కదా, కాబట్టి పేపర్ని సెట్ చేసే వాళ్ళకి కూడా బాగా తెలుసు ఏమని అంటే, మన దేశంలో స్టూడెంట్స్కు ఇంగ్లీషు చాలా బాగా రాదని వాళ్ళకు కూడా తెలుసు. అందుకని మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ IBPS PO మెయిన్స్ అయినా, SBI PO మెయిన్స్ అయినా, RRB PO మెయిన్స్ అయినా 10 క్వశ్చన్లు ఉంటే, ఎక్కడైనా 10 క్వశ్చన్లు ఉంటే 6 క్వశ్చన్స్ మనం చేయగలిగినవి అయి ఉంటాయి. 4 క్వశ్చన్స్ మాత్రమే మనం చేయలేనివి, కొంచెం కష్టమైనవి ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే, ఆ 4 క్వశ్చన్స్ ఒకవేళ ఫస్ట్లో కనపడ్డాయి అనుకోండి, మీకు ఒక సెక్షన్లో ఫస్ట్లో 4 క్వశ్చన్స్ కనపడ్డాయి, 4 కష్టం. మీరేమనుకుంటారు? ఆ 4 చూసిన తర్వాత ఆన్సర్ రావట్లేదు, సో మిగతా అన్నీ ఇట్లే ఉంటాయి అనుకొని మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాం. ఇట్ ఈస్ ఆల్ మైండ్ గేమ్. కాబట్టి మీరు చదవాల్సింది గ్రామర్ రూల్స్ని నేర్చుకొని ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ రీడ్ ద మైండ్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ గివెన్ యూ దోస్ క్వశ్చన్స్. అతను ఏమనుకుంటాడు? 6 సులభంగా ఇస్తాను, 4 కష్టంగా ఇస్తాను, కానీ కొంచెము ఇబ్బంది పెట్టడానికి అని చెప్పేసి అని 4 ఫస్ట్లో ఇచ్చేస్తాడు. సులభమైనవి 6 తర్వాత ఉంటాయి. మనం మొదటి 4 భయపడిపోయి మిగతా 6 కూడా వదిలిపెడతాము, లేక 6 తప్పుగా చేసేస్తాం ఈ భయంతో. కాబట్టి అస్సలు భయపడద్దండి. నో నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ట్యాక్లింగ్ అన్ ఇంగ్లీష్ పార్ట్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఈజీనే. రూల్స్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్,
దీస్ ఆర్ గ్రామర్ రూల్స్, బేసిక్ గ్రామర్ రూల్స్. ఇవి మీకు బాగా పనికొస్తాయి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడకుండా రూల్స్ని బాగా గుర్తు చేసుకుంటూ క్లాసెస్ బాగా విని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటూ మీకు మీరే చేసుకుంటుంటే ఏమీ ఇబ్బంది కాదు. మీరు అందరూ కూడా క్వాలిఫై అవుతారు, అందుకంటే మంచి మార్కులు కూడా వస్తాయి. రిమెంబర్, బెంట్, ఆన్, అపాన్, V1 ING. ఈ రూల్స్ అని చెప్తాం కదా ఈరోజు, 5-6 రూల్స్. మీరు పడుకునేలోగా ఈ రూల్స్ని ఒక్కొక్క రూల్ని ఒక 10 సార్లు అనుకుంటున్నాడు. మీ పనులు మీరు చేసుకుంటున్నాండి, వంట చేసుకోండి, భోజనం చేయండి, ఇంకేదైనా చేసుకుంటున్నాండి, ఇవి అనుకుంటూ ఉన్నాండి, మర్చిపోరు అసలు. అయిందా? సెకండ్ సెంటెన్స్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ టు ద సెకండ్ సెంటెన్స్, టెల్లింగ్ యూ ఆర్ రిమైండింగ్ యూ ఆఫ్ ద రూల్ విచ్ ఇస్ బెంట్, ఆన్ ఆర్ అపాన్ ప్లస్ V1 ప్లస్ ING. ఇప్పుడు when somebody is very determined to do something, right? The second one, everyone considered him as a brave soldier but he fled from the battlefield. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో కూడా చాలా సింపుల్ గ్రామర్ రూల్ ఉంది. సెంటెన్స్ చూస్తే పొడుగ్గా ఉంది కానీ సింపుల్ గ్రామర్ రూల్. ఏమిటది? కన్సిడర్ అనే పదం వర్బ్గా వాడినప్పుడు, అంటే వాట్ ఈస్ కన్సిడర్? టు థింక్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్, టు థింక్ కేర్ఫుల్లీ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్. ఏదైనా విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తుంటే దాన్ని కన్సిడర్ అంటారు. కన్సిడర్ అనేది వర్బ్గా వాడతారు, అడ్జెక్టివ్ కూడా. ఎలాగా? ఎవరైనా నాకు ఒక మంచి సలహా ఇచ్చారనుకోండి, లేక మంచి అభిప్రాయం చెప్పారు ఏదో విషయం, నేనేమంటాను? ఇట్ ఈజ్ ఏ కన్సిడర్డ్ ఒపీనియన్. అంటే బాగా ఆలోచించి ఇచ్చిన ఒపీనియన్ అని అర్థం. అది అడ్జెక్టివ్, అక్కడ పక్కన నౌన్ ఒపీనియన్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటున్నాను? కన్సిడర్ని వర్బ్గా వాడితే రూల్ ఏమిటంటే దాని పక్కన యాజ్ రాకూడదు. కన్సిడర్ పక్కన ఏమనుకుంటున్నారో చెప్పేసేయాలంతే. వాట్ ఆర్ దే కన్సిడరింగ్ అని చెప్పేస్తే చాలు, యాజ్ లేకుండా చెప్పాలి. నేను యాజ్ రాశాను కదా కాబట్టి తప్పదు. సో ఎవ్రీవన్ కన్సిడర్డ్ హిమ్ యాజ్, తీసేయండి, ఎవ్రీవన్ కన్సిడర్డ్ హిమ్ ఏ బ్రేవ్ సోల్జర్. అందరూ అతన్ని ఒక ధైర్యమైన సైనికుడు అని అనుకున్నారు. బట్ కానీ హీ ఫ్లెడ్. ఫ్లెడ్ అంటే ఫ్లీ అనే FLEE, ఫ్లీ అనే ఒక ప్రజెంట్ సింపుల్ వర్బ్ ఫామ్కి పాస్ట్ టెన్స్. అది పరిగెత్తిపోతే, భయంతో పరిగెత్తిపోతే, తప్పించుకుపోతే, ఎస్కేప్ అయితే దాన్ని ఫ్లీ అంటారు. ఫ్లీకి పాస్ట్ సింపుల్ ఫ్లెడ్. V3 కూడా అదే, ఫ్లీ, ఫ్లెడ్, ఫ్లెడ్. మళ్ళీ ఇది అనుకోవాలి, రోజంతా మీ పనులు చేసుకుంటే అనుకుంటుండొచ్చు. ఫ్లీ, ఫ్లెడ్, ఫ్లెడ్ అంటే ఎస్కేప్ అవుట్ ఆఫ్ ఫియర్, అంతే. వెన్ పోలీస్ కేమ్ టు క్యాచ్ ద థీవ్స్ దే ఫ్లెడ్. పరిగెత్తిపోయారు, భయంతో దొరికిపోతాను తప్పించిపోయారు. కాబట్టి ఫ్లీ, ఫ్లెడ్, ఫ్లెడ్. కాబట్టి మీరేం చేయాలి ఇప్పుడు? ఫ్లెడ్ పాస్ట్ టెన్స్, ఓకే, అందులో తప్పేం లేదు. కన్సిడర్డ్ పాస్ట్ టెన్స్ కదా, అది కూడా పాస్ట్ టెన్స్, అది కూడా సరిపోయింది. తప్పు ఎక్కడుంది అంటే కన్సిడర్ తర్వాత మనం యాజ్ని వాడము, తీసేయండి, మీద సరిపోయింది. ఎవ్రీవన్ కన్సిడర్డ్ హిమ్ ఏ బ్రేవ్ సోల్జర్ బట్ హీ ఫ్లెడ్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇంగ్లీష్లో మీకు ఆసక్తి ఉంటే అసలు ఎన్నైనా నేర్చుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, మీకు నేను దీన్ని ఇంకో రకంగా ఎలా అడుగుతారో చెప్తాను. ఎవ్రీవన్ కన్సిడర్డ్ హిమ్ ఏ బ్రేవ్ సోల్జర్ అని ఇచ్చాడు, ఆ పక్కన ఆపేశాడు. అంటే ఇదంతా లేదు, ఇదంతా లేదు, బట్ నుంచి ఫీల్డ్ దాకా లేదు. కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇదే, బట్ హీ ఫ్లెడ్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. సెకండ్ ఇది, బట్ హీ డిడ్ నాట్ ఫ్లెడ్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. 3, బట్ హీ డిడ్ నాట్ ఫ్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. అవునా? 4వది, బట్ హీ ఫ్లెడ్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్ కాకుండా టు ద బ్యాటిల్ ఫీల్డ్ అని ఇస్తాడు. సెంటెన్స్ ఎలా ఉంది? అతను చాలా ధైర్యమైన సోల్జర్ అని అందరూ అనుకుంటారు, కానీ అతను యుద్ధానికి పోయినాడు అంటామా, యుద్ధం నుండి పారిపోయాడు అంటామా? కానీ అన్నాక బట్ అని అన్నావంటే బట్టుకు ముందు ఏం చెప్పింటావో దానికి ఆపోజిట్ ఉండాలి. బట్టుకు ముందు ఏం చెప్పినావు? వాట్ డిడ్ యూ సే బిఫోర్ బట్? యూ సెడ్ సంబడి వాజ్ ఏ బ్రేవ్ సోల్జర్. డస్ ఏ బ్రేవ్ సోల్జర్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాటిల్? నో, he will face the battle.
మీరు చూస్తేనే ఇక్కడ పరిగెత్తిపోయాడు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ బట్ ఉందంటే అతను బ్రేవ్ అయినా కూడా పరిగెత్తిపోయాడు భయంతో అని చెప్పాలి. బట్ కాకుండా అండి పెడతారు ఒకసారి, తప్పది, బట్టే ఉండాలి. డిడ్ నాట్ ఫ్లీ, పరిగెత్తిపోలేదు. బ్రేవ్ కానీ పరిగెత్తిపోలేదా అంటే బ్రేవ్ అయితే పరిగెత్తిపోతారా? బ్రేవ్ నిలబడతారు, ఇంకా పిరికి వాళ్ళే పరిగెత్తిపోయేది. కాబట్టి ముందు బ్రేవ్ అనేసావు. మరి డిడ్ నాట్ ఎందుకు వస్తుంది? రాదు. డిడ్ నాట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇవే సింపుల్ రూల్సే కదా. కానీ పేరు ఏమిటి? న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్, అప్డేటెడ్ ప్యాటర్న్స్, లేటెస్ట్ ప్యాటర్న్స్, మళ్ళీ ఇవే అన్నీ కూడా. ఇవే రూల్స్నే అడిగేసిన దాన్నే కట్ చేసేసి దానికి 4 ఆప్షన్లు పెట్టచ్చు. కాబట్టి ఏం లేదు, ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా, ఈ మెయిన్స్ ఎగ్జామ్ ప్రత్యేకంగా మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా మీకు ఇచ్చిన క్వశ్చన్స్లో 60 to 70% బేసిక్ రూల్స్ మీదనే ఉంటాయి. ఏమిటంటే చదవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ఆ నర్వస్నెస్లో అవి గుర్తు రాకుండా పోతాయి అంతే మనకు, అంతే. సో ఇఫ్ యూ ఫాలో దీస్ ఆల్ బేసిక్ పాయింట్స్ దట్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ, యూ కెన్ ఈజీలీ ఓవర్కమ్ ది ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ దెన్ డూ వెల్ ఇన్ ది కమింగ్ ఎగ్జామ్స్. ప్లీజ్ మైండ్ ఇట్. నౌ కాబట్టి కన్సిడర్ హిమ్ పక్కన యాజ్ రాయొద్దు, తీసేసేయండి. ఇంకో మాట చెప్తాను, ఇంకొక పాయింట్. నేర్చుకుంటూనే ఉండండి, హ్యాపీగా నేర్చుకోండి. నేర్చుకుంటూ హ్యాపీనెస్ని మీరు ఆస్వాదించాలి, అప్పుడు బాగా గుర్తుంటాయి. కన్సిడర్డ్ లేదు, రిగార్డెడ్ ఉంది. రిగార్డెడ్ పక్కన ఖచ్చితంగా యాజ్ పెట్టాలి. యాజ్ లేకుండా సెంటెన్స్ ఇచ్చింటాడు. రిగార్డ్ పక్కన యాజ్ అలౌడ్, యాజ్ రావాలి. కన్సిడర్ పక్కన యాజ్ రాకూడదు. ఎవ్రీవన్ రిగార్డెడ్ హిమ్ యాజ్ ఏ బ్రేవ్ సోల్జర్, కరెక్ట్. ఒకసారి రిగార్డ్ మీద క్వశ్చన్ ఇచ్చేసింటాడు. రిగార్డెడ్ హిమ్ యాజ్ ఏ బ్రేవ్ సోల్జర్ అండ్ హీ ఫ్లెడ్ అని ఇచ్చింటాడు. కాదు, ఆ అండ్ దగ్గర తప్పు ఉంది. లేక బ్లాంక్ పెట్టేసి ఒక ఆప్షన్ అండ్ హీ ఫ్లెడ్, బట్ హీ ఫ్లెడ్, ఎట్ హీ ఫ్లీడ్, FLEED పెట్టింటాడు. చిన్న స్పెల్లింగ్, FLED బదులు FLEED, తప్పది. ఈ అదనంగా ఉంది కదా అని తెలుసుకుంటే చాలా, ఆప్షన్ కానే కాదు. ఫర్గెట్ అబౌట్ ఇట్ నౌ, ఎలిమినేట్ ఇట్, గో టు ద నెక్స్ట్ వన్. ఇంతే. ఇవే లేటెస్ట్ ప్యాటర్న్స్, ఇవే న్యూ ప్యాటర్న్స్ బేస్డ్ ఆన్ సింపుల్ గ్రామర్ రూల్స్. అందుకనే అసలు మీరు భయపడటంలో అర్థమే లేదు. యూ నీడ్ నాట్ ఫియర్. మీరందరూ బాగా చేస్తారు, ప్రొవైడెడ్ అంటే ఆన్ కండిషన్ దట్ యూ learn and remember and practice these basic grammar rules. Hope I am making things clear for you, right? Okay, third one. My father doesn't mind to be disturbed while he is reading the newspaper. న్యూస్పేపర్ చదువుతున్నప్పుడు మేము వెళ్ళి పలకరించినా కూడా, మేము వెళ్ళి కొంచెం డిస్టర్బ్ చేసినా కూడా మా నాన్నగారు ఏమనుకోరు, ఆయనేమనుకోరు. చదువుతున్నా కూడా మేము మళ్ళీ మాట్లాడిస్తే మాట్లాడతారు, మళ్ళీ చదువుకుంటుంటారు. మనం అంటామే డోంట్ మైండ్ ఇట్, నెవర్ మైండ్ అంటే మరోలా అనుకోవద్దు, ఏమనుకోవద్దు అని. అదే ఇక్కడ మైండ్ అంటే నౌన్ కాదు, బుర్రా కాదు మైండ్. మైండ్ పనిచేస్తుందా లేదని ఆ మైండ్ కాదు. ఇక్కడ మైండ్ని వర్బ్గా వాడుతుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మైండ్ నౌన్గాను వాడచ్చు, మైండ్ని వర్బ్గా కూడచ్చు. అనదర్ బేసిక్ గ్రామర్ రూల్. డోంట్ మైండ్ ఇట్ అంటే డోంట్ కీప్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏ వెరీ ఇంటెలిజెంట్ మైండ్, ఇప్పుడు నౌన్ వెనకలు ఇంటెలిజెంట్ అడ్జెక్టివ్. క్లవర్ మైండ్, మైండ్ నౌన్. నెవర్ మైండ్, మైండ్ వర్బ్. డోంట్ మైండ్, మైండ్ ఇట్ నాట్, ఇవన్నీ వర్బ్స్. మైండ్ ఇక్కడ ఏముంది? డజంట్ అంటే హెల్పింగ్ వర్బ్, పక్కన మెయిన్ వర్బ్ మైండ్. డజంట్ మైండ్ టు బీ డిస్టర్బ్డ్, ఇక్కడ తప్పుంది. అంటే ఇక్కడ డజంట్ మైండ్ టు బీ డిస్టర్బ్డ్ ఉంది, ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాంట్లో తప్పుంది. ఏముంది? మై ఫాదర్ డజంట్ మైండ్ టు బీ డిస్టర్బ్డ్ వెన్ హీ ఈజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. డిస్టర్బ్ చేసేది మీ నాన్నగారా లేక డిస్టర్బ్ అయ్యేది మీ నాన్నగారా? అయ్యేది. ఆయన చదువుకుంటున్నాడు, మీరు వెళ్ళి పలకరించారు. డిస్టర్బెన్స్ మీరు చేస్తున్నారు, మీ నాన్నగారు కాదు. ఆయన డిస్టర్బ్ కావడాన్ని కూడా ఏం అనుకోడు అని చెప్తున్నారు. కాబట్టి మీరు దీన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. ఏమి రూల్ ఇక్కడ? ఎప్పుడైనా సరే మైండ్ వచ్చినప్పుడు, అంటే వర్బ్గా మైండ్ వచ్చినప్పుడు
దాని పక్కన జెరెండ్ ఫార్మ్ రావాలి. మళ్ళీ ఇంకో గ్రామర్ రూల్, బేసిక్ బట్ ఇంపార్టెంట్. మైండ్ని వర్బ్గా వాడుతుంటే పక్కన మీరు జెరెండ్ ఫార్మ్ని వాడాలి. జెరెండ్ అంటే ఏమండి? వర్బ్కి ఐఎన్జీ ఉండి వర్బ్ ఏమో అనిపిస్తుంది, కాదు నౌన్. లైక్ టీచింగ్, స్మోకింగ్, వాకింగ్, ఇవన్నీ జెరెండ్సే కదా. అట్లాగా డజంట్ మైండ్ డిస్టర్బింగ్ అందామా? ఆయన డిస్టర్బ్ చేస్తాడు ఇతరులనే మీనింగ్ వస్తుంది. కాబట్టి డిస్టర్బ్ కాబడడాన్ని ఏమనుకోడు ఆయన, కాబట్టి ప్యాసివ్. డిస్టర్బ్ చేస్తే యాక్టివ్, డిస్టర్బ్ అవుతూ ఉంటే ప్యాసివ్. డిస్టర్బ్ అవుతున్నది ఎవరు ఇక్కడ? మీ నాన్నగారు. కాబట్టి ప్యాసివ్ స్ట్రక్చర్లో చెప్పాలంటే ఏం చెప్పాలా? బీయింగ్ అని రాయాలి. కాబట్టి మై ఫాదర్ డజంట్ మైండ్ బీయింగ్. బీయింగ్ అనేది ఏం వర్బ్? బీ వర్బ్. మళ్ళీ రూల్, బీ వర్బ్ పక్కన వచ్చే మెయిన్ వర్బ్ V3 అయి ఉంటుంది. డిస్టర్బ్డ్ అనేది ఉంది ఇక్కడికే, ఇప్పటికే V3 అది. ఎందుకు? బీ పక్కన కూడా V3నే వాడేది. బీ పక్కన V3నే, బీయింగ్ పక్కన కూడా V3నే, బీన్ పక్కన కూడా V3నే. ఎట్లాగో ఇప్పటికే ఉంది, దాన్నే మార్చొద్దు. అందుకనే మై ఫాదర్ డజంట్ మైండ్ టు బీ తీసేసి మైండ్ పక్కన జెరెండ్ పెట్టండి. జెరెండ్ అంటే బీకి ఐఎన్జీ పెట్టండి. డజంట్ మైండ్ బీయింగ్ డిస్టర్బ్డ్ వైల్ హీ ఈజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. పరీక్షల్లో మెయిన్స్ ఎగ్జామ్ అంటాం కదా, కొత్త ప్యాటర్న్, న్యూ ప్యాటర్న్ అని, ఇదే సెంటెన్సే ఉంటుంది అక్కడ కూడా. కానీ ఏముంటుంది? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గ్యాప్ ఉంటుంది మధ్యలో. దీనికి ఆప్షన్స్ ఇస్తున్నాము, వెతుక్కోండి మంచిది అని అంటారు. ఒక దాంట్లో వైల్ హీ ఈజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఉంటుంది, ఇంకో దాంట్లో వైల్ హీ వాజ్ ఉంటుంది. క్వశ్చన్ ఎలా ఉంది? డజంట్ ఉంది. డజంట్ ఏం సెంటెన్స్, ఏం టెన్స్ అది? ప్రజెంట్ సింపుల్. మరి వాజ్ ఎలా వస్తుంది? ఈజ్ ఉండాలి, అవునా? కాబట్టి ఇక్కడ మై ఫాదర్ డజంట్ మైండ్. ఇంకోసారి ఈజే ఉంటుంది, కానీ తెలుసా క్లవర్గా హీ బదులు షీ ఇచ్చింటాడు. సబ్జెక్ట్ ఎవరు? ఫాదర్. మరి షీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్ ఉండకూడదు, ఓ దాంట్లో షీ ఉంటుంది. ఇదంతా బాగుంటుంది. హెచ్ వెనకల ఎస్ పెడితే ఆప్షన్ మొత్తం తప్పు. చూసారు ఎట్లా అడుగుతారు? ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. సరిగ్గా రాయడం కష్టం, కానీ తప్పులు చేయడం కష్టమా? ఎట్లాగైనా చేయొచ్చు. కాబట్టి హీ వెనకల షీ పెడితే మొత్తం, ఎస్ పెడితే మొత్తం సెంటెన్స్ అంతా వెళ్ళిపోయింది. ఫర్గెట్ అబౌట్, ఎలిమినేట్ ఇట్. డోంట్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్, సేవ్ యువర్ టైం, దట్ ఈస్ ప్రెషస్. కాబట్టి మీరేం చేయాలి? అట్లా ఇదే సెంటెన్స్ నేను ఎర్రగా ఇచ్చాను, ఇంకో చోట కొత్త ప్యాటర్న్ అని చెప్పి బ్లాంక్ పెట్టేసి వెనకాల దానికి 4 ఆప్షన్లు ఇచ్చింటారు. రూల్ ఏమిటి? మైండ్ వస్తే అది ఎట్లాగా వర్బ్గా వాడబడుతుంటే మీరు దాన్ని పక్కన వర్బ్కు ఐఎన్జీ లాగా కనిపిస్తున్న జెరెండ్ అంటాం, దాన్ని పెట్టాలి. డజంట్ మైండ్ బీయింగ్ డిస్టర్బ్డ్ వైల్ హీ ఈజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఇంకా చాలా బోల్తా కొట్టించేందుకు ఒక్కోసారి రీడింగ్ ఉంటుంది కదా, దాంట్లో ఏ బదులు ఇంకొక ఈ వాడింటాడు, REEDING. స్పెల్లింగ్ తప్పు కదా, READING ఉండాలి. లేదా ఇక్కడ హీ బదులు దే ఇచ్చింటాడు. దే ఎందుకు వస్తుంది? సబ్జెక్ట్ ఫాదర్, దే ఎందుకు వస్తుంది? కాబట్టి దే కాదు, హీ. ఒక దాంట్లో హీ హ్యాజ్, ఇంకో దాంట్లో హీ వాజ్, ఇంకొక దాంట్లో షీ ఈజ్, ఇంకో దాంట్లో దే వార్, ఇట్లా అన్నీ ఇచ్చిండు. నో, సబ్జెక్ట్ ఎవరో ఆయనే, ఆయన ఒకటే కాబట్టి ఈజ్. ఎందుకు? ప్రజెంట్ సింపుల్ కాబట్టి ఈజ్. సరిపోతుంది. లుక్, దే ఆర్ స్మాల్ రూల్స్, సింపుల్ వన్స్, బట్ ద వే దే కెన్ బి ఆస్క్డ్ appears difficult for you in the name of new patterns or latest patterns, but the rules are one and the same. Sorry, I am repeating the same point. Okay, you know, when I am repeating something, how important it can be, you can understand. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు బెంట్ రీక్యాప్ ఇస్తాను త్వరగా మీకు ఇంకా బాగా గుర్తుడానికి. బెంట్ వస్తే ఆన్ అపాన్ పక్కన V1ING, కన్సిడర్ వస్తే పక్కన యాజ్ రాదు, రిగార్డ్ వస్తే యాజ్ రావచ్చు. మూడవ దాంట్లో మైండ్ పక్కన జెరెండ్ రావాలి, ప్యాసివ్ ఫార్మ్ అయితే బీయింగ్ ప్లస్ V3 రావచ్చు. అది కూడా ఐఎన్జీ కదా, అది కూడా జెరెండ్ వచ్చినట్టే కదా ఆల్మోస్ట్. కాబట్టి సరిపోయినాయా? నెక్స్ట్ కమ్స్ ది రిమైనింగ్ క్వశ్చన్స్. Mr. Shankar would rather spend a quiet morning than attending a party with her friends. Mrs. Shankar would rather spend a quiet morning. శంకర్ గారి భార్య
ఫ్రెండ్స్తో ఒక పార్టీకి వెళ్ళడం కంటే ఇంటి దగ్గరే ప్రశాంతంగా ఉండడాన్ని ఇష్టపడుతుంది. శంకర్ గారి భార్య సాయంత్రం ఎక్కడో పార్టీకి వెళ్ళి ఫ్రెండ్స్తో అది ఇది మాట్లాడడం, ఆ పాట ఈ పాట ఏదో అట్లా చేయడం కంటే ఉదయం సాయంత్రం ఎప్పుడో ఒకసారి ఇంటి దగ్గరే ఉండి ప్రశాంతంగా ఉండడాన్ని ఇష్టపడుతుంది అని సెంటెన్స్. మళ్ళీ సెంటెన్స్ చూస్తే కొంచెం పొడవుగా కనపడుతుంది, బట్ రూల్ వన్స్ అగైన్ ఈజ్ ద సింపుల్ వన్. ఏమిటది? వుడ్ ర్యాదర్ వచ్చిందా? అందులో ర్యాదర్ కూడా కాస్త పక్కన పెట్టండి. వుడ్ వచ్చిందా? ఇది మోడల్ వర్బ్. మోడల్ వర్బ్ పక్కన వచ్చే మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి? V1. వీ లెర్న్డ్ ఇన్ ద అర్లియర్ వీడియోస్. ఐ థింక్ యూ రిమెంబర్. వచ్చింది V1. స్పెండ్ ఈజ్ ఏ V1. గడపడము. డబ్బులు అయితే ఖర్చు పెట్టడం. స్పెండ్ సమ్ మనీ అంటే డబ్బులు ఖర్చు పెట్టేది. స్పెండ్ టైం అంటే టైంని అలాగా వాడేది. అట్లా సరే. గడిపేది. మిస్టర్ శంకర్ వుడ్ రాదర్ స్పెండ్ ఏ క్వైట్ మార్నింగ్ దాన్ అటెండింగ్ అన్నాడు. ఇక్కడ తప్పు. ఏమిటి? ఆమెనే 2 పనులు చేసేది. ఒకటి స్పెండ్. స్పెండ్ ఎలా ఉంది? V1. ఆమెనే అటెండ్ కావాలా, అటెండింగ్ కావాలా? అటెండ్ కావాలి. ఎందుకంటే ఒక సబ్జెక్టే 2 పనులు చేస్తున్నప్పుడు ఒకటే వాక్యంలో అది ఇది 2 చేస్తున్నప్పుడు ఆ 2 పనులు కూడా ఒకే టెన్స్లో ఉండాలి. రెండవ పని వేరే వాళ్ళు చేస్తుంటే కొంచెం మారుతుంది, కానీ ఒక సబ్జెక్టే, సేమ్ సబ్జెక్టే ఒకదాని బదులు ఇంకొకటి చేస్తుంటే 2 వర్బ్స్ని కూడా, 2 పనులని చెప్పే 2 వర్బ్స్ని కూడా ఒకే టెన్స్ ఫామ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ టెన్స్ ఏముంది? V1. వుడ్ తర్వాత V1 రావు. ఇంకా అయిపోలేదు యాక్షన్. అని ఇంకో యాక్షన్ కూడా చేస్తుంది. షీ ఈజ్ డూయింగ్ సంథింగ్ అదర్ యాక్షన్. అదేమిటది? అటెండింగ్ ఉంది కదా, దాంట్లోంచి ING తీసేయండి. ఏం మిగులుతుంది? అటెండ్. మన సరిపోయింది చెక్ చేసుకోవచ్చు మనం. ఈజ్ ఆన్సర్ కరెక్ట్ ఆర్ నాట్? యూ కెన్ చెక్. ఎట్లాగా? వుడ్ పక్కన అటెండింగ్ అంటారా, అటెండ్ అంటారా? వుడ్ అటెండ్, వుడ్ గో, వుడ్ సీ, వుడ్ వాచ్, వుడ్ డ్రింక్, వుడ్ ఈట్, ఇవన్నీ అంతే కదా. వుడ్ స్పెండ్, వుడ్ అటెండ్. సరిపోయిందా? సేమ్. అంటే మన దాన్ని ప్యారలలిజం అంటారు. అంటే మొదటిది ఎలా గ్రామర్లో, మొదటిది ఎలా ఉంటే ఇది అలానే ఉండాలి. ఎట్లాగా? హీ ఈజ్ ఆనెస్ట్ అండ్ సిన్సియరిటీ అంటామా? హీ ఈజ్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ అంటామా? సిన్సియర్. ఎందుకు? ఆనెస్ట్ అడ్జెక్టివ్. ఎవరు ఆనెస్ట్? ఆయన. ఆయన ఇంకేమి? సిన్సియర్ కూడా. కాబట్టి 2 ఒకటే రకం. అడ్జెక్టివ్ అడ్జెక్టివ్. ఇక్కడ అంతే. V1 ఉంటుంది, V1 ఉండాలి. స్పెండ్ ఈజ్ V1, వుడ్తో పాటు వచ్చింది. ఇంకోటి ఏం చేస్తుంది ఆవిడ పని? అటెండ్. కాబట్టి అది కూడా V1లో ఉండాలి. అటెండింగ్ ఈజ్ V4, నాట్ ఏ V1. కాబట్టి వుడ్ తర్వాత వచ్చిన వర్బ్ ఎలా ఉంటుందో ఆమెనే చేస్తుండే, ఆ సబ్జెక్టే చేస్తుండే మరో పని కూడా అదే టెన్స్ ఫామ్లో ఉండాలి. కాబట్టి రైట్ అటెండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అటెండింగ్. గుర్తుపెట్టుకోండి. మోడల్ వర్బ్ వుడ్ అయినా వుడ్ రాదర్ అయినా ప్లస్ V1. ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్ 2 యాక్షన్స్ బోత్ షుడ్ బి ఇన్ ద సేమ్ టెన్స్. అది కూడా ఏమిటి? 2 ఒకటే టైంలో చేస్తుంటాయి. ఒకటి చేసినా చాలాసేపటికి ఇంకోటి చేస్తే మొదటి దానికి పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చి సెకండ్ దానికి పాస్ట్ సింపుల్ వస్తుంది. అలా కాదు. ఇలా చేయడానికి బదులు ఇలా చేస్తుంది అని ఆ వాక్యం ఉండేది. కాబట్టి వుడ్ రాదర్ స్పెండ్ ఎ క్వైట్ మార్నింగ్ దాన్ అటెండ్. అయిందా? నౌ కమ్స్ ది 5th one. It being a stormy night, you must thought of postponing all your programs. బహుశా మీకు ఇది ఈజీగా అనిపించవచ్చు. ఈజీనే కూడా. ఎలాగా? మస్ట్ అనేది మోడల్ వర్బ్. వుడ్ లాగా ఇది కూడా ఒక మోడల్ వర్బ్. మోడల్ వర్బ్ పక్కన పైన ఏమనుకున్నాము? V1 వాడాలి అనుకున్నాం. అందుకే స్పెండ్ అనింది. స్పెంట్ అనలేదు, స్పెండ్ అన్నాం. ఇప్పుడు మస్ట్ పక్కన ఏం వాడాను నేను? థాట్ వాడాను. థాట్ V2. మస్ట్ అనే మోడల్ వర్బ్ పక్కన V2 ఎందుకు వస్తుంది? ఏం రావాలి? V1. కాబట్టి థాట్కి V1 ఏమిటి? థింక్. మస్ట్ థింక్. థింక్ పక్కన ఆఫ్ రావచ్చు. ఆఫ్ వచ్చిందా? వర్బ్కి ING ఉండాలి. థింక్ ఆఫ్ గోయింగ్, థింక్ ఆఫ్ రీడింగ్, థింక్ ఆఫ్ టాకింగ్, థింక్ ఆఫ్ పోస్ట్పోనింగ్. అట్లానే మస్ట్ పక్కన V2 రాదు. మీరు ఎప్పుడైనా విన్నారా? మస్ట్ వెంట్ అంటారా? మస్ట్ గో అంటారా? మస్ట్ ఏటా? మస్ట్ ఈటా? మస్ట్ ర్యానా? మస్ట్ రన్? అన్ని V1సే. రూల్ ఫస్ట్ క్లాసులో అనుకొని ఉంటాం, అర్లియర్ క్లాసులో. ఏమని? ఆల్ మోడల్ వర్బ్స్ టేక్ V1 ఇమీడియట్లీ ఆఫ్టర్ దెమ్. మస్ట్ ఈజ్ ఏ మోడల్.
అండ్ ఇట్ టేక్స్ V1 విచ్ ఈస్ థింక్, నాట్ థాట్. క్లియర్? ఓకే. మళ్ళీ ఎగ్జామ్స్ ఎట్లా అడుగుతాడు దీన్ని, ఇదే ఉంటుంది. మస్ట్ దగ్గర ఖాళీ మస్ట్ దగ్గర ఆపేస్తాడు, బ్లాంక్ పెట్టేస్తాడు. ఒకటేమో ఇది థాట్ ఆఫ్ పోస్ట్ పోనింగ్ ఆల్ యువర్ ప్రోగ్రామ్స్, థింక్ ఆఫ్ పోస్ట్ పోన్ ఆల్ యువర్ ప్రోగ్రామ్స్, థింక్ టు పోస్ట్ పోన్ ఆల్ ది ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఇట్లానే ఏముండాలి, థింక్ పక్కన 2 రాదు, ఆఫ్ పక్కన V1 ఉండదు, V4, ఆఫ్ పక్కన V4. సింపుల్ రూల్, గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక పెద్ద పరీక్షలో కూడా దీని మీద క్వశ్చన్ ఉంటే వచ్చేసింది మీ మార్క్. కాబట్టి డోంట్ అట్ ఎనీ టైమ్ థింక్ దట్ యూ కెనాట్ సక్సీడ్ ఆర్ యూ కెనాట్ క్రాక్ ది ఇంగ్లీష్ ఎగ్జామినేషన్. యూ కెన్. అందుకే ఇంగ్లీష్లో అంటారు, ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. అర్థమైంది? కాబట్టి థింక్ మీరే అనుకోండి, ఎస్ ఐ కెన్, రిజల్ట్ ఈస్ యూ కెన్. థింక్ ఐ కాంట్, రిజల్ట్ ఈస్ యూ కాంట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్. కాబట్టి భయపడాల్సిన పని లేదు. యూ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఫోబియా. నేను అంటాను, ఈ ఫోబియాని వదిలించుకోండి, కానీ మ్యానియాని తెచ్చిపెట్టుకోండి. మ్యానియా అంటే తెలుసు కదా, పిచ్చి, మ్యాడ్నెస్. ఇంగ్లీష్ అంటే పిచ్చి. మీకు చాలామందికి లెక్కలంటే పిచ్చి ఉంటుంది, రీజనింగ్ అంటే పిచ్చి ఉంటుంది, అంటే ప్యాషన్ మీకు అది, అంతే. యూ జస్ట్ సే గుడ్ బై టు ఫోబియా. డోంట్ బి ఎ ఫోబిక్. Phobic is a person who has some phobia. If you have some phobia, get rid of it. Don't be a phobic. In fact, better to be a maniac. Mania ఉన్నవాడు maniac. Be an English maniac. పిచ్చెక్కిపోవాలి ఇంగ్లీష్ అంటే కానీ, చదివింది అంతే. అట్లా అంటారే పుస్తకాల పురుగు అని, అట్లా అయిపోవాలి. ఎప్పుడో వచ్చి తెలుసా, ఇఫ్ యూ డెవలప్ హ్యాపీనెస్ వైల్ రీడింగ్ దోస్, happiness while learning those, that is how one develops passion. కాబట్టి చాలా సులభం అండి, చాలా సులభం. నాకే సులభం అనిపిస్తే నాకంటే మీవి చాలా 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 షార్పర్ బ్రెయిన్స్ మీవి కదా. కాబట్టి మీరు ఇంకా త్వరగా ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఐ ప్రామిస్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైస్, ఐ నెవర్ టోల్డ్. కాబట్టి సో యూ ప్లీజ్ రిమెంబర్, ఎంజాయ్ లెర్నింగ్ దిస్. యూ విల్ రిమెంబర్ ఫర్ ఎ లాంగర్ టైం. దెన్ సో 5కి ఏముంది ఇప్పుడు, ఇట్ బీయింగ్ ఎ స్టార్మీ నైట్. అది ఒక తుఫాను రాత్రి అయిన కారణంగా మీ అన్ని ప్రోగ్రామ్స్ని మీరు వాయిదా వేసుకోవాలి. కాబట్టి యూ మస్ట్ థాట్ ఆఫ్ కాదు, థింక్ ఆఫ్ పోస్ట్ పోనింగ్ ఆల్ యువర్ ప్రోగ్రామ్స్. ఫ్రెండ్స్, ఇంకో మాట చెప్తాను చూడండి, చాలా పనికి వచ్చే మాట. ఇట్ బీయింగ్ ఒకసారి ఏమి ఇస్తాడంటే బీయింగ్ ఏ స్టార్మీ నైట్ అని ఇస్తాడు. చాలామంది కనుక్కోలేరు అసలు దీన్ని. బీయింగ్ ఏ స్టార్మీ నైట్ అని ఉంటుంది, లేదా అది ఖాళీ పెట్టేస్తాడు. ఇదంతా ఖాళీగా ఉంటుంది, నైట్ దాకా ఖాళీ ఉంటుంది. పేరేమో కొత్త ప్యాటర్న్. నో, ఇదే ప్యాటర్నే. ఇట్ బీయింగ్ ఏ స్టార్మీ నైట్ ఇవ్వలే. బీయింగ్ ఏ స్టార్మీ నైట్, బీన్ ఏ స్టార్మీ నైట్, బీ ఇట్ ఏ స్టార్మీ నైట్. ఒకటి ఇట్ బీయింగ్ ఏ స్టార్మీ నైట్, చాలా తెలివిగా ఇట్ బీయింగ్ ఏ స్టార్మీ నైట్స్. ఇంకోటి ఉంటుంది, నైట్స్ అంటే బహువచనం, ఎలా కుదురుతుంది? సో నైట్స్ తప్పు, నైట్ ఉండాలి, అది తీసేసింది ఆప్షన్. ఇట్లాగనే ఇప్పుడు ఇట్ బీయింగ్లో ఇట్ లేకపోతే ఉత్త బీయింగ్ ఏ స్టార్మీ అర్థమో తెలుసా? వాళ్ళే తుఫాను రాత్రి అయిన కారణంగా. ఎక్కడైనా మనుషులు తుఫాను రాత్రి అవుతారా? మనుషులే. అది తుఫాను రాత్రి అయిన కారణంగా ఆ ఇట్ అనేది అది. ఇట్ బీయింగ్ ఏ స్టార్మీ నైట్. నేను అలసిపోయినాను అనుకోండి, అప్పుడు నేను అనొచ్చు బీయింగ్ టైర్డ్ అని. ఎందుకు అలసిపోయింది నేనే. నా మనసు గాయమైంది అనుకోండి, నేను బీయింగ్ హర్ట్ అనొచ్చు అంటున్నాను, బీయింగ్ హర్ట్. కానీ హర్ట్ అయ్యింది నేను కాబట్టి ఇట్ అవసరంలే. కానీ తుఫాన్ అయ్యింది ఎవరు? మనుషులా? కాదు, ఆ రాత్రి తుఫాన్, అది తుఫాను రాత్రి అయ్యింది. కాబట్టి ఇట్ బీయింగ్ ఏ స్టార్మీ నైట్. గుర్తుపెట్టుకోండి, స్టార్మ్ నౌన్ ఫామ్, స్టార్మీ అడ్జెక్టివ్. ఇంకో పాయింట్ చెప్తా, ఇంకొక పాయింట్. STROM కాదు, STORM. స్పెల్లింగ్స్ కూడా పనికి వస్తుంది. ఒక దాంట్లో ఆప్షన్ ఉంటుంది, అంతా బాగుంటుంది. ఇట్ బీయింగ్ ఏ స్ట్రామీ నైట్ ఉంటుంది.
మనం ఏం చూస్తుంటాము, ఇట్ బీయింగ్ ఉందా లేదా, ఎప్పుడో అన్నింటి క్లాసులో ఒకసారి ఇట్ బీయింగ్ ఉంది, ఇదేమో అనుకుంటాం. కాదు, ఏ స్పెల్లింగ్ ఏం తెలుసా, STROMY ఉంది. ఉండాల్సింది ఏమిటి, STORMY. STORMY. ఆ ఒక్క అక్షరం అటు ఇటు మారిస్తే ఆ పెద్ద ఆప్షన్ పనికి రాకుండా అయిపోయింది. దిస్ ఈజ్ హౌ దే ఆస్క్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్స్. ది అపియరెన్స్, ద లెంగ్త్ ఆఫ్ ది క్వశ్చన్ మేక్స్ యూ అఫ్రైడ్ or makes you panic. Don't press the panic button. Always press the relaxing button. Clear? Okay, I can do. It is not difficult. If I put my mind on it, it is easy. Okay then. కాబట్టి రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, చాలా అన్ని పాయింట్స్ బయటకు వస్తున్నాయి ఈరోజు, అన్ని మంచి మంచి పాయింట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్. I just beg you to remember all these. Right then. Comes the sixth one. He complained to the police that his suitcase had been stolen and that was lifted without any money. ఆయన కంప్లైంట్ చేశాడట పోలీసు వాళ్ళకి, ఎవరో నా సూట్ కేసుని కొట్టేశారు, దొంగిలించేశారు, అండ్ దాన్ని డబ్బులని తీసేసుకొని ఖాళీది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దే టుక్ ఆల్ ది మనీ. డబ్బు అంతా పోయిన సూట్ కేసు ఎలా ఉంటుంది, పైకి వస్తుంది సూట్ కేసు, డబ్బు అంతా తీసేసుకున్నాక. డబ్బు లేకుండా పోయింది అంటే వాళ్ళు పోతూ పోతూ డబ్బులు పెట్టిపోయి ఉంటారు దొంగలు, ఇంకా డబ్బులు తీసుకుని ఖాళీ పెట్టిపోయి ఉంటారా, ఖాళీ పెట్టని అక్కడ పెట్టి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి ఏం చెప్పాలి, లిఫ్టెడ్ అంటే ఏం పైకి ఎత్తే, టు లిఫ్ట్ సంథింగ్, టు టేక్ సంథింగ్ అప్, తప్పు ఉంది అక్కడ. లిఫ్టెడ్ కాదు, ఏముండాలి, దట్ వాస్ అంటే, దట్ అంటే ఏమిటి, ఆ సూట్ కేస్, వాస్ సెంటెన్స్ ఎలా ఉంది, కంప్లైన్డ్ అంటే వీటు కదా. కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ కూడా వచ్చింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఏది, వాస్ ఉంది, మరి ఇదేం తప్పు, ఇది పాస్ట్ టెన్సే కదా అంటే తప్పు ఏమిటి, మీనింగ్ కాంటెక్స్ట్ పరంగా మీనింగ్ తప్పు అవుతుంది. వాళ్ళు డబ్బు తీసుకొనేసి ఖాళీ పెట్టని వదిలిపెట్టిపోయారు, పైకెత్తిపోయారు కాదు, వదిలిపెట్టిపోయారు. వదలడాన్ని ఏమంటారు, లీవ్. లీవ్ రాద్దామా, టెన్స్ అంతా మొత్తం ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, పాస్ట్ సింపుల్. లీవ్కి పాస్ట్ టెన్స్ ఏమిటి, లెఫ్ట్. లెఫ్ట్ వితౌట్ ఎనీ మనీ, లెఫ్ట్ వితౌట్ ఎనీ మనీ, అలాగే. కాబట్టి మీరు అక్కడ లిఫ్టెడ్ ఇస్తే లెఫ్ట్ రాయండి. మళ్ళీ ఈ 5 ఆప్షన్లలో ఒకటి లెఫ్ట్, ఇంకొకటి లీవ్డ్, ఇంకొకటి లీవ్స్, ఇంకొకటి లిఫ్టెడ్, ఇంకొకటి లిఫ్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ అని ఉండేది ఒక్కటే ఆన్సర్. లేదా లెఫ్టే ఉంటుంది, ఇక్కడ వాజ్ ఉండదు, ఈజ్ ఉంటుంది. తప్పదు. ఎందుకు, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్ అయిందా, ఇవే. పేరేమో కొత్త ప్యాటర్న్ కాదు, రూల్ పాతదే, అడుగుతున్న తీరు వేరే ఉంది. రూల్ గుర్తుంటే చాలు. ఇఫ్ యు రిమెంబర్ ద రూల్, వాట్ ప్యాటర్న్ డూ దే ఆస్క్, ఇట్ ఈస్ దేర్ కన్సర్న్, నాట్ అవర్ కన్సర్న్. యు ఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ 6 రూల్స్. ఫ్రెండ్స్, నేను క్లాస్ మొదట్లో మీకు చెప్పాను వొకాబులరీ మీకు చాలా పనికి వస్తుందని. అది ఇప్పుడు మీతో నేను డిస్కస్ చేస్తాను. ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు సమ్ వర్డ్స్ విచ్ ఆఫన్ కన్ఫ్యూజెస్. ఒకటి వచ్చి అబేట్. మీరు నోట్బుక్ ఉంటే దగ్గర రాసుకోవచ్చు. అబేట్ అంటే అర్థము స్టాప్ అని, ఆపడము, ఆగడము. వర్షము ఆగకుండా వస్తుంది, అన్అబేటెడ్ రెయిన్. ఆపోజిట్, అబేట్కి ఆపోజిట్ అన్అబేట్ అంటే ఏమవుతుంది, ఆగలేదు. ఆగుట అబేట్, ఆగలేదు అన్అబేట్. కాబట్టి అబేట్ అంటే స్టాప్ లేదా ఎండ్. ఇట్లాంటిది ఇంకోటి చూడండి, అబెట్. అబెట్ అంటే కనుక ఇంకా ప్రోత్సహించినట్టు చేయడం, ఇంకా రెచ్చగొట్టినట్టు చేయడం, ఎంకరేజ్ చేసినట్టు చేయడం. కాబట్టి ఎంకరేజ్, లేదా ప్రొవోక్, లేదా ఇన్సైట్, INCIT, లేదా పుష్ ఫార్వర్డ్. ఇలా ఇంకా ముందు తోసినట్టు, ప్రోత్సహించినట్టు అయితే అబెట్ అంటారు. కొంచెం నెగటివ్గా వాడతారు. అంటే ఎవరైనా 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టింటే దే ట్రైడ్ టు అబెట్ ఇల్ ఫీలింగ్స్ బిట్వీన్ ద 2 కమ్యూనిటీస్. అట్లా రెచ్చగొట్టే ప్రయత్నం, ప్రొవోక్, ఇన్సైట్. అయిందా? చిన్న మార్పు, అబెట్. ఒకటేమో స్టాప్, ఎండ్, ఇంకోటేమో ఎంకరేజ్, ప్రొవోక్. అయిందా? నెక్స్ట్ ఇంకొక పేరు, అదేమిటంటే కనుక
అబోర్డ్, అబోర్డ్, అబ్రాడ్. చూడండి ఇవి కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి, అన్ని ఏబిడి అవే వస్తున్నాయి. అబోర్డ్ అంటే యూ కెన్ సే టెంపుల్ ఆర్ హౌస్ ఆర్ హోమ్. టెంపుల్, హౌస్, హోమ్. ఇల్లు అయినా వస్తుంది, దేవాలయం అయినా వస్తుంది అట్లా. కాబట్టి అబోర్డ్ అంటే షెల్టర్, ఒక వసతి లాంటిది, ఇల్లు, గృహము. సో హోమ్, టెంపుల్, హోమ్, టెంపుల్, హౌస్ ఏదైనా రావచ్చు. ఇది అబోర్డ్. అబోర్డ్ అంటే ఒక వెహికల్ ఎక్కడం, షిప్, ట్రైన్, ప్లేన్, ఇట్లా అందరూ ఎక్కారా, ఆల్ అబోర్డ్, అందరూ బండిలోకి వచ్చారా, వాహనంలోకి వచ్చేసారా, కూర్చున్నారా కంపార్ట్మెంట్స్లో లేక షిప్లో ట్రైన్లో కూర్చొనేసారా, అందరూ వచ్చేసారు కదా, ఓకే లెట్ us నౌ స్టార్ట్. ఇట్లా అబోర్డ్ అంటే గెట్ ఇన్ టు ఏ వెహికల్, గెట్ ఇన్ టు ఏ వెహికల్, లేక ఫైండ్ ఏ ప్లేస్ టు సిట్ ఇన్ ఏ వెహికల్, మేబీ ఏ ట్రైన్ కంపార్ట్మెంట్ ఆర్ ఏ షిప్ ఆర్ ఏ ప్లేన్. కాబట్టి గెట్ ఇన్ టు, అబోర్డ్ అంటే గెట్ ఇన్ టు ఏ వెహికల్ లైక్ షిప్. అబ్రాడ్ తెలిసిందే మీకు, ఫారిన్, ఓవర్సీస్, ఆఫ్ షోర్, OFF, ఆఫ్ షోర్, ఇవన్నీ ఫారిన్, దగ్గర దగ్గరగా ఉంటాయి. అబేట్, అబెట్, అబోర్డ్, అబోర్డ్, అబ్రాడ్. క్లియర్? ఓకే. లాస్ట్ పేరు ఇదేమిటంటే అల్యూషన్, ఇల్యూషన్. అల్యూషన్, ఇల్యూషన్. చాలా మందికి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అల్యూషన్ ఏమి, ఇల్యూషన్ అంటే ఒకటే అనుకుంటాం. కాదు. అల్యూషన్ అంటే ఒకదానికి మీరు ఇండైరెక్ట్గా రెఫరెన్స్ ఇస్తుంటే అది అల్యూషన్. అంటే రెఫరెన్స్, రెఫరెన్స్ లేదా హింట్, ఒక చిన్న ఆధారం, క్లూ లాంటిది, హింట్. సూటిగా చెప్పిండారు, ఒకదానిని పోలినట్టుగా ఉంటుంది. మీకు ఏదైనా ఒక స్టోరీ వింటుంటే ఎప్పుడో విన్నామే ఇట్లాంటి స్టోరీ అని ఇంకోటి గుర్తు వస్తుంది. అర్థమైంది? దట్ ఈస్ అల్యూషన్. ఒకదానికి ఉండే ఒక చిన్న హింట్, పోలిక లాంటిది. సో రెఫరెన్స్, హింట్, అల్యూషన్. ఇల్యూషన్, ఇల్యూషన్ అంటే ఒక ఫాల్స్ ఒపీనియన్, ఒక ఫాల్స్ ఐడియా, దాన్ని భ్రమ, తెలుగులో భ్రమ, దానికి ఆధారం లేదు, దానికి వాస్తవం లేదు. ఇట్ ఈస్ ఎ ఫేక్ వన్, ఇట్ ఈస్ ఎ ఫాల్స్ వన్, ఇట్ ఈస్ నాట్ ట్రూ, బేస్డ్ ఆన్ సమ్ ఫాల్స్ గెస్ వర్క్. కాబట్టి ఇల్యూషన్ అంటే ఏమిటి? ఫాల్స్ ఒపీనియన్. రాసుకోవచ్చు మీరు, ఫాల్స్ ఒపీనియన్, ఫాల్స్ ఐడియా, ఫేక్ ఒపీనియన్, ఫేక్ ఐడియా. ఇంకొకటి డెల్యూషన్. ఎందుకు రాశానంటే స్పెల్లింగ్ చూడండి, అల్యూషన్లో 2 ఎల్స్, ఇల్యూషన్లో 2 ఎల్స్, కానీ డెల్యూషన్లో ఒకటే ఎల్. ఎందుకు వస్తుంది చెప్పండి? ఇది పనికి వస్తుంది. స్పెల్లింగ్స్ వరుసగా ఇచ్చాను, ఏదో ఒక సరిగ్గా లేదు కనుక్కోండి అంటారు, అన్ని ఎల్ఎల్ఎల్ఎల్. డెల్యూషన్లో కూడా ఇంకొక ఎల్ ఉంటుంది, తప్పది. డెల్యూషన్లో ఒక ఎల్లే వచ్చేది. ఇందుకు డెల్యూషన్ అంటే ఏమిటి? ఇవి 2 సినానిమ్స్. ఏమిటి? ఫాల్స్ ఒపీనియన్, ఫాల్స్ ఐడియా, ఫేక్ ఒపీనియన్, అండ్ అన్రియల్ ఒపీనియన్. అర్థమైందా? ఇలా ఈ వొకాబులరీ. టుడే యూ హ్యావ్ లెర్న్డ్ హౌ మెనీ వర్డ్స్? యూ హ్యావ్ లెర్న్డ్ సమ్ say 2 and then 3 and then 3. Totally you have learned some 6 to 8 words which are often confusing ones. అర్థమైందా? ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి, ఈ వొకాబులరీ నేర్చుకోండి, ఈ రోజంతా కూడా వీటిని అనుకుంటూ ఉండండి. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఇట్. మీకు బాగా గుర్తుండిపోతుంది. హోప్ ఐఎమ్ ఏబుల్ టు టెల్ యూ థింగ్స్ క్లియర్లీ, అండ్ ఐ షల్ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ in another class. Till then, have a very wonderful time and a happy Independence Day.